నమస్తే. వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. ప్రజా ఆమోదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే 2 గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుందని, డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, నిస్సహాయకులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని, సుదూర ప్రాంతాల నుంచి ప్రజాభవన్ కు వచ్చిన ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారని, గత 10 ఏళ్లుగా ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు నడిపిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే గడిల నుంచి పాలనను గ్రామాలకు చేర్చాలని సీఎం పిలుపునిచ్చారు. అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని, జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు పెంచుతున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ కూడా దరఖాస్తులు స్వీకరించే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 8 రోజుల తర్వాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలియజేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుండు సుధారాణితో పాటు మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా మరియు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిద్ధాంతి అనంత మల్లయ్య శర్మ అంత్యక్రియలు కాజుపేటలో నిర్వహించారు. అనంత మల్లయ్య శర్మ అంత్యక్రియలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రజా నాయకుడు జంగా రాఘవరెడ్డి, వారి సతీమణి, అలాగే బీజేపీ ప్రజా నాయకురాలు రావు పద్మ, తెలంగాణ ప్రజా నాయకులు రాకేష్ రెడ్డి, హన్మకొండ అభయ హాస్పిటల్ డాక్టర్ గౌతమ్ మరియు డాక్టర్ మహేందర్, స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో, మున్సిపల్ వార్డులలో ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 8 రోజుల పాటు గ్రామ వార్డు సభలను నిర్వహిస్తుండగా ఇందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ వార్డు సభలలో ప్రజల నుండి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ సభకు ముందు రోజే ఆయా గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులు దరఖాస్తు పత్రాలను ప్రజలకు అందజేస్తారని, దరఖాస్తు పత్రాలను నింపి ఆయా తేదీలో నిర్వహించే గ్రామ సభలలో అధికారులకు అందజేయాలని సూచించారు. ప్రజలు నింపిన దరఖాస్తు పత్రంతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటోతో జత చేసి అందించాలన్నారు. 8 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కాగా హన్మకొండ జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీలు, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో నిర్వహించే ప్రజాపాలన గ్రామ వార్డు సభల వివరాలను వెల్లడించారు. మత్తు పదార్థాల రహిత కమిషనరేట్ గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ను మార్చడమే మనందరి ప్రధాన లక్ష్యమని వరంగల్ సిపి అధికారులకు సూచించారు. మత్తు పదార్థాల రహిత కమిషనరేట్ గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ను మార్చడమే మనందరి ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం భీమవరంలోని శుభం కళ్యాణ వేదికలో నిర్వహించారు. డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన స్థితిగతులను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు అడిగి తెలుసుకోవడంతో పాటు కేసులను పూర్తి చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ, ముందుగా ఎన్నికలను విజయవంతం చేసినందుకు అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, వృత్తిని దైవంగా భావించి మీ పనితీరులో మరింత రాణించాలని, ఎవరైనా విధుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు కృషి చేయాలని,
స్టేషన్లో తమ అధికారులు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ముఖ్యమైన కేసుల పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. శాంతి భద్రతల అంశాలను పోలీస్ కమిషనర్ ప్రస్తావిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పరిధిలో మత్తు పదార్థాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, భూ కబ్జాలపై అధికారులు దృష్టి పెట్టడంతో పాటు అదే పనిగా భూ కబ్జాలకు పాల్పడే వారిని గుర్తించి వారి కఠిన చర్యలు తీసుకోవాలని, నేరాలు అధికంగా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం శాసనసభ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలకు పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీలు రవీందర్, అబ్దుల్ బారీ, సీతారాం పాల్గొన్నారు. 6వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ క్రీడలను ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ అని, శారీరక వైకల్యాలు గల క్రీడాకారులు ఈ గేమ్స్ లో పాల్గొంటారని, ఇందు చలనశీల వైకల్యాలు, అంగచ్ఛేదం, అంధత్వం, పక్షవాతం గల ఆటగాళ్లు ఉంటారని, వీటిలో శీతాకాలం, వేసవి పారాలింపిక్ గేమ్స్ ఉన్నాయి అని, పారాలింపిక్ క్రీడలు ఒలింపిక్ క్రీడలకు సమాంతరంగా నిర్వహించబడతాయని, ఐఓసీ గుర్తింపు పొందిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ లో మేధో వైకల్యం వారు ఉన్నారని, 1924 నుంచి జరిగిన డెఫ్లిక్టిక్స్ దివ్యాంగులు, చెవిటి క్రీడాకారులకు మాత్రమే ప్రత్యేకమని, ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ అశోక్ కుమార్, నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు కందుల సృజన్, పారా అథ్లెటిక్స్ అధ్యక్షులు కాల్వ అనిల్, సెక్రటరీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి షటిల్ క్రీడల్లో జేఎన్ఎస్ క్రీడాకారులు 11 ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది షీల్డ్స్ అందుకున్నారు. జీడబ్ల్యూఎంసీలో జరిగిన జిల్లా పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ లో వివిధ ఈవెంట్స్ లో 11 స్థానాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది షీల్డ్స్ అందుకోవడం జరిగింది. గెలుపొందిన జేఎన్ఎస్ క్రీడాకారులను ఈ రోజు హన్మకొండ జేఎన్ఎస్ లో బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీపీఏ అధ్యక్షుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. టీపీఏ జేఎన్ఎస్ పక్షాన బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కామంత్రి పవన్, గడ్డం కేశవమూర్తి, తమ్మడపల్లి రాజు, వేణు, పోకిరి విజయ్ కుమార్, కె శ్రీనివాస్, బాలకృష్ణ, సుధాకర్, మహేందర్, కృష్ణ, ప్రభాకర్ రావు, డాక్టర్ రవికుమార్, సంపత్ రాజు తదితరులు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మన హన్మకొండ జేఎన్ఎస్ ఇండోర్ లో కూరపాటి రమేష్ ద్వారా షటిల్ కోచింగ్ తీసుకుని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందడం మనకు మరియు మన హన్మకొండ జేఎన్ఎస్ కు గర్వకారణమని, ఎంతో మంది అకాడమీ ద్వారా కోచింగ్ పొందిన కోచ్ల ద్వారా తర్ఫీదు తీసుకున్న క్రీడాకారులను ఓడించడం మామూలు విషయం కాదని అభినందించి, రాబోయే రోజులలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో షటిల్ క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించి హన్మకొండ వరంగల్ కు పేరు ప్రతిష్టలు సంపాదించగలరని క్రీడాకారులను బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడుతూ అభినందనలు తెలిపారు. అనంతరం మంచి వేదికలు నేర్పించి కోచింగ్ ఇచ్చిన కోచ్ కూరపాటి రమేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీఏ జేఎన్ఎస్ షటిల్ క్రీడాకారులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ 58వ కమాండో బెటాలియన్ సిఆర్పీఎఫ్ దుర్గామాత ఆలయంలో సిఆర్పీఎఫ్ జవాన్లు అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ 58వ కమాండో బెటాలియన్ సిఆర్పీఎఫ్ దుర్గామాత ఆలయంలో బుధవారం అయ్యప్ప స్వామి మండల పూజ నేటితో మొదలైనుండగా సిఆర్పీఎఫ్ జవాన్లు అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. గురుస్వాములు వీరస్వామి, నరసయ్య, సదానందం ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో దుర్గామాత ఆలయం మార్మోగింది. ఈ మహాపడి పూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణ, భజనతో పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. This is Bulletin Updates. Keep watching Warangal Darshan.